క్విజ్ నెంబర్ 1. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఏ. సామెతలు 3:5. బి. యోహాను 1:7. సి. యోహాను 3:16. డి. యోహాను 3:1. మరో ప్రశ్న. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. ఏ. యోహాను 10:13. బి. యోహాను 14:6. సి. యోహాను 2:1. డి. అపోస్తల కార్యములు 2:42. ఇంకో ప్రశ్న. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఏ. ఆదికాండం 1:1. బి. యోహాను 2:1. సి. యోహాను 1:3. డి. యోహాను 8:32. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఏ. యోహాను 3:1. బి. హెబ్రీయులకు 13:8. సి. యోహాను 2:1. డి. రోమీయులకు 10:9. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని. ఏ. అపోస్తల కార్యములు 2:42. బి. రోమీయులకు 8:1. సి. యోహాను 5:28. డి. మార్కు 16:15. సరైన జవాబులు నెక్స్ట్ వీడియోలో ఇవ్వబడును. ఈలోపు మీకు వాక్యం తెలిసిన వారైతే మీకు తెలిసిన సమాధానాలు కామెంట్ రూపంలో పెట్టండి.